కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. అమరావతి చట్టబద్ధత బిల్లును పార్లమెంట్ ఆమోదించడంపై తెనాలిలో జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు అమరాన్నంటాయి. జనసేన నాయకులు, వీర మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ దీపాలు వెలిగించి ఐక్యత చాటారు. అందరూ ముక్తఖండంతో మన అమరావతి మన రాజధాని అంటూ నినాదాలు చేశారు. ఈరోజు రాజధాని అమరావతి పండుగ అంటూ కేరింతలు కొట్టారు. బిల్లు అయిపోయింది. బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీలు, ఎంపీలకు ధన్యవాదాలు చెప్పారు. అమరావతికి తోడ్పాటు అందించిన దేశ ప్రధాని మోడీకి, అమిత్ షాలకు కృతజ్ఞతలు చెప్పారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని జీర్ణించుకోలేని వారికి ప్రజలే గుణపాఠం నేర్పుతారన్నారు. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలుపుకొని అమరావతిని అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. అమరావతి భావితరాల అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందనే విశ్వాసం ఉంది అంటూ పలువురు హర్షం వ్యక్తం చేశారు. అసలు సిసలు ఆంధ్రమా, అమరావతి నగరమా, అభివృద్ధికి చిహ్నమా ఆంధ్రమా, ఆంధ్రమా. నిన్ను ఏమో అందరూ నడి రోడ్డున నిలబెడితే నలుదిక్కులు కలుపుకొని నడిబొడ్డే అనువని గుంటూరు ఘాటుతనం గుండెలోన నింపుకొని కృష్ణమ్మ కెరటాలను తలకురులుగా మార్చుకొని తుళ్ళూరు నేల తల్లి ఒడిలో పురుడోసుకొని నలుచెరువుల నీటితోటి ప్రతి ఊరి మన్నుతోటి కట్టనున్న అసలు సిసలు ఆంధ్రదేశ రాజపురి సరికొత్తగా తన దిశనే నలు దిశలా విస్తరించ విశ్వఖ్యాతి ఆర్జించ పుట్టనున్నది ఈ విజయదశమికి. నగరమా విశ్వనగరమా, నగరమా అమరావతి నగరమా, నీ జన్మమే ఆంధ్రజాతి పునర్జన్మమా, పులకించిన పర్వమా, అభివృద్ధే ధ్యేయమా ఆంధ్రమా, ఆంధ్రమా. నగరమా అమరావతి నగరమా, అసలు సిసలు ఆంధ్రమా, అమరావతి నగరమా, అభివృద్ధికి చిహ్నమా ఆంధ్రమా, ఆంధ్రమా. గుండె నిండా ధైర్యం, కంటి నిండా శౌర్యం, మొక్కబోని స్థైర్యం, అలుపెరుగని సైన్యం, కలగొలిపిన వైనం, కసి నిండిన పయనం చేసే చంద్రుడే అండగా ఉండగా అభివృద్ధే మెండుగా సాగుగా. నగరమా అమరావతి నగరమా, ఆంధ్రమా, ఆంధ్రమా. ఎన్నిసార్లు తుంచినా, ఎంతమంది తొక్కినా, శక్తితోటి యుక్తితోటి అంతకంత ఎత్తుకే ఎదుగుమా. నువ్వేసే ప్రతి అడుగు అభివృద్ధికి ముందడుగు, నువ్వు చేసే ప్రతి కార్యం అవ్వనుంది ఘనకార్యం. అందరినీ ఆదరించే ఔదార్యం మెండుగా నిండి ఉన్న నగరమా, ఎదుగుమా, ఎదుగుమా. నగరమా అమరావతి నగరమా. ముఖ్యమంత్రి వర్యులు, సహచార మంత్రులు, పెద్దలందరికీ, మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన అమరావతి రైతులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం, చరిత్ర. ఈరోజు మనందరం కూడా మీరు చేసిన పోరాటం, ఆ స్ఫూర్తి ఏనాడు కూడా మేము మర్చిపోలేని సంఘటనలు అనేకమైన మనం ఈ ప్రాంతంలో చూసాం. ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి మరొక్కసారి అద్భుతమైన విజయం సాధించి చట్టబద్ధమైన రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం. జనసేన పార్టీ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని ఆ రోజున నిలబడి రైతాంగంతో సుదీర్ఘమైన పోరాటం చేశాం. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి అభినందనలు. మనస్ఫూర్తిగా వారికి, వారి సతీమణి గారికి ఆ రోజున ఎంతో ఒక ఇన్స్పిరేషన్ తోటి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీకోసం మేము ఉంటాం, ఆ బాధ్యతని మేము వదలమని చెప్పి ఆ పోరాటాన్ని ప్రతిరోజు అనుక్షణం పర్యవేక్షిస్తూ అమరావతి కోసం మీకోసం నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించబడిన తరువాత మనకంటూ ఒక రాజధాని కావాలి, ఉండాలి అని కలలు కన్నామో అది నేటితో పూర్తయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను సాకారం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంలో అధినేత గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంట్లో, రాజ్యసభలో ఎంతమంది అయితే ఎంపీలు మన రాజధానికి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, ఎందుకంటే వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు మనం మన కళను నెరవేర్చుకోగలిగాము. దీనివల్ల మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో, ఎవరైతే డిగ్రీలు చేస్తున్నారో పిల్లలందరూ కూడా ఉద్యోగాల కోసం వెళ్తే హైదరాబాదు, చెన్నై, పూణే, బాంబే ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్లాల్సి వస్తుంది. దానికి సమానంగా మనం రాజధానిని అభివృద్ధి చేసుకోగలిగితే ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దానివల్ల మన పిల్లల మీద వ్యయం తగ్గుతుంది. కుటుంబాల దగ్గర వాళ్ళు ఉండడం వల్ల దారి తప్పకుండా మంచి పద్ధతులు, కుటుంబ విలువలను కాపాడుకుంటూ తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఉద్యోగాలు సంపాదించి ₹1 వాళ్ళు తల్లిదండ్రులకి ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా రాజధాని అనేది మనకు ఉండడం వల్ల మనకు అన్ని విధాలుగా కూడా లాభం చేకూరుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనకు రాజధానిని డిక్లేర్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే రాజధాని కోసం ప్రజలు ఎప్పుడైతే ముందుకొచ్చి మా రాజధాని ఇది అని చెప్పారో, అదేవిధంగా రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఏ విధంగా ప్రభుత్వానికి ఇచ్చారో అప్పటి నుంచి కూడా మా స్టాండ్ ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. కాబట్టి ఈ సందర్భంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాష్ట్ర రాజధాని అంటే చదివే పిల్లలకి ఒక జీకే క్వశ్చన్, ఒక మ్యాప్ పాయింటింగే కాదు. రాజధాని అంటే ఒక రాష్ట్రానికి ఆత్మగౌరవం, రేపటి ఫ్యూచర్, అలానే అభివృద్ధికి ఒక పునాది కూడా. ఇవాళ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అని ఇండియన్ పార్లమెంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ ద్వారా ఆమోదానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలానే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి, మన తెనాలి మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి, ప్రతి ఒక్కరికి తెనాలి జనసేన వీర మహిళల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. రాష్ట్రానికి ఇవాళ ఒక పండుగనే కాదు, ఇది ఈవెన్ అమరావతి రైతులకి, అలానే అమరావతి మహిళలు కూడా ఒక విజయము. ఎందుకంటున్నాను అంటే ఆ రోజున ఎప్పుడైతే వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా అమరావతి నిర్ణయించారో ఆ రోజున వాళ్ళు 34,000 భూమిని వాళ్ళు ఫ్రీగా డొనేట్ చేశారు. అలానే లాస్ట్ గవర్నమెంట్లో చూసుకుంటే అభివృద్ధి పనులు జరగడమే కాదు, 10 years బ్యాక్ కూడా వెళ్ళింది. నో క్యాపిటల్ అంటూ 3 క్యాపిటల్స్ అంటూ లాస్ట్ గవర్నమెంట్లో తప్పుదారిని పట్టించారు ప్రజల్ని. కానీ ఆ టైంలో వాళ్ళు ఎంతో నిబద్ధతతో వాళ్ళ భూమి కోసం వాళ్ళు ఫైట్ చేయకుండా రేపటి భవిష్యత్తు కోసం వాళ్ళందరూ కలిసి డే అండ్ నైట్ ఎంతో ప్రొటెస్ట్ చేయడం చేశారు. ఎన్నో లాఠీ చార్జెస్, తన్నులు తిన్నారు, దెబ్బలు తిన్నారు, ఎంతో అవమానం గురయ్యారు. కానీ వాళ్ళు ఎక్కడ వాళ్ళ సంకల్పాన్ని వదులుకోకుండా ఇవాళ మనం చూసుకుంటే మనకు ఒక పర్మనెంట్ రాజధాని అని అమరావతి అని రావడం జరిగింది. ఇది మనందరూ నిజంగా ఒక పండుగ, మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అలానే రేపటి రోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సిటీ, హైదరాబాద్ లాంటి సిటీ రావాలన్నా, లేదా ఒక మంచి అభివృద్ధిలో మన పిల్లలు బాగా ఉన్నత స్థాయిలో వెళ్ళాలి అన్న మళ్ళీ కూటమి ప్రభుత్వం అనేది రావాలి. వస్తేనే అభివృద్ధి పనులు జరుగుతుంది, ఈవెన్ సంక్షేమం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ప్రజలందరూ అది గమనించి ఏ ప్రభుత్వం వస్తే మన మంచి జరిగిద్ది, గుడ్ గవర్నెన్స్ వస్తుంది అని తెలుసుకొని ఓటేయడం అనేది చేయాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు